హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియోలో వెకేషన్ ప్లాన్ చేశాము. సో లాస్ట్ వీడియోలో ప్యాకింగ్ అది చేశాను కదండి. సో వెకేషన్ ఎక్కడికి వెళ్ళాము ఏంటో కూడా నేను అన్ని థంబ్నెయిల్ అయితే ఆల్రెడీ ఇచ్చేసా. సో ఐస్లాండ్ అయితే వెళ్ళాము. సో ఐస్లాండ్ ఎట్లా వెళ్ళాము ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఏ ప్లేసెస్ కవర్ చేసామో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఫ్లైట్ 5:30కి అండి, కాకపోతే మేము 2:30కి బయలుదేరాము. లక్కీలీ ఈసారి ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ స్టార్ట్ అయిందండి హైదరాబాద్లో. సో అప్లికేషన్ అది ఫిల్ చేసి అండ్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఫేస్ ఐడి అండ్ మనం ఫింగర్ ప్రింట్స్ కనుక ఇస్తే మనకి ఈజీగా అయిపోతుందన్నమాట ఇమిగ్రేషన్ ప్రాసెస్. జస్ట్ మనం స్కాన్ చేస్తే సరిపోతుందండి బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్. అండ్ చాలా లైన్ అయితే ఉంది ఇమిగ్రేషన్కి వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు. మేమైతే చాలా టైం సేవ్ చేసాము. ఇన్ కేస్ ఎవరైనా ఇంటర్నేషనల్ వెళ్తుంటే కనుక ఈ గేట్ అయితే ఉంది హైదరాబాద్లో. సో అది ప్రాసెస్ ఏంటి ఎట్లా ఏంటి అని చెప్పి నేను వెబ్సైట్ అయితే ఇస్తా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా మిడ్ నైట్ కాబట్టి ఆ రోజంతా నిద్ర లేదు అండ్ నెక్స్ట్ డే అంతా కూడా ట్రావెల్ చేస్తున్నట్టే అనిపించింది. యాక్చువల్గా ఈ గేట్ ఉండటం వల్ల మనకి ప్రాసెస్ తొందరగా అవ్వటము, మేమైతే కొంచెం లాంజ్లో టైం స్పెండ్ చేసే స్కోప్ దొరికిందండి. సో మొత్తం సెక్యూరిటీ చెక్ అండ్ చెక్ ఇన్ అయితే చేసేసాము బ్యాగేజ్. సో రెండు అయిపోయిన తర్వాత ఇంకా లాంచ్కి వెళ్ళిపోదాము అన్నట్టు ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే చాలా టైం అయితే సేవ్ చేసాం కాబట్టి. గుర్తుగా కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా లాంచ్కి అయితే వెళ్తే అక్కడ ఏదైనా ఫుడ్ తినడానికి ఉందేమో అని ట్రై చేసాము. మిడ్ నైట్ కాబట్టి ఇంకా డిన్నర్ మెనూ ఏదైతే ఉందో అదే మెనూ ఉందన్నమాట. సో ఇంకా రైస్, మటన్ కర్రీ ఇట్లాంటివి ఉన్నాయి. సో అవి లైట్గా తినేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ 1.5 అవర్ వరకు మేమైతే రెస్ట్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ టు జ్యూరిచ్ టు ఐస్లాండ్ యాక్చువల్గా ప్లాన్ అనమాట. సో జ్యూరిచ్ టు ఐస్లాండ్ వచ్చి మనకి ఫ్లైట్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ పడింది. సో అందుకని మేము ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నాము. మధ్యలో డ్యూసెల్డోర్ఫ్లో ఆగి అక్కడి నుంచి ఐస్లాండ్కి కనెక్ట్ అయ్యామన్నమాట. సో జ్యూరిచ్ అయితే వయా దుబాయ్నే వెళ్ళాము. సో ఎమిరేట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఎమిరేట్స్ కొంచెం మంచిగా ఉంటుందిలే అన్న ఉద్దేశంతో సో ఫుడ్ అది బాగుంటుంది. యాక్చువల్గా మేము దుబాయ్ రీచ్ అయ్యేసరికి ఫ్లైట్ డిలే అయిందండి. సో ఫ్లైట్ డిలే అయిందని చెప్పి ఎమిరేట్స్ వాళ్ళే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారనమాట కనెక్టింగ్ ఫ్లైట్కి. సో టైం ఎక్కువ లేదు, అందుకని ఇంకా వాళ్ళు వచ్చి సేమ్ ఎయిర్లైన్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఆ కేర్ అయితే తీసుకున్నారు. ఇంకా ఫ్లైట్ ఎక్కేసరికి మధ్యాహ్నం అయింది. యాక్చువల్గా దుబాయ్ 3.5 అవర్సే, కాకపోతే మన టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ని బట్టి మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. సో లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అయితే పెట్టారనమాట. సో యాక్చువల్గా మిడ్ నైట్ అంతా కొంచెం ట్రావెల్ హెక్టిక్గా ఉంది కదా ప్లాన్. సో అందుకని నేను మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా పడుకుండిపోయానండి. సో పడుకొని లేచేసరికి ఇంకా మధ్యలో తెలివి కూడా లేదనమాట. ఇంకా స్నాక్స్ కూడా ఏదో పెట్టారు, బట్ నేనైతే ఇంకేమీ చూడలేదు. ఇంకా ఫైనలీ జ్యూరిచ్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో వయా దుబాయ్ అయితే రీచ్ అయ్యామండి జ్యూరిచ్లో ఒక 2 అవర్స్ అయితే లే ఓవర్ ఉందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాఫీ తాగి ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి రెస్టారెంట్ వైపు అయితే వచ్చామన్నమాట. అండ్ అక్కడ కొన్ని పిక్చర్స్ దిగి ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాము. పిజ్జా అండ్ పాస్తా అయితే తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్లైట్ తీసుకొని ఇంకా డ్యూసెల్డార్ఫ్ అయితే వెళ్ళిపోయాము. సో డ్యూసెల్డార్ఫ్లో యాక్చువల్గా కనెక్టింగ్ ఫ్లైట్ 2 అవర్స్ టైం మాత్రమే ఉందండి మధ్యలో గ్యాప్. అయితే మాకు ఫ్లైట్ డిలే అయిందనమాట ఇది కూడా. సో ఫ్లైట్ డిలే అవ్వటం వల్ల మాకు ఓన్లీ 1 అవర్ టైం మాత్రమే ఉంది. సో 1 అవర్ టైంలో మేము ఇప్పుడు డ్యూసెల్డార్ఫ్ నుంచి ఐస్లాండ్ ఫ్లైట్ అయితే తీసుకోవాలి. అండ్ చాలా అడ్వెంచర్ చేసినట్టే చెప్పాలన్నమాట. మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ని బట్టి ఎప్పుడైనా కనెక్టింగ్ ఫ్లైట్ మినిమమ్ 3-4 అవర్స్ అయితే పెట్టుకోండి మధ్యలో గ్యాప్. ఎందుకంటే సమ్టైమ్స్ మనం వస్తున్న ఫ్లైట్ మేబీ డిలే అవ్వచ్చు. సో మనం చెప్పలేము. సో లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజెస్ జరిగితే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయిపోతాము. ఐస్లాండ్కి మనకి సపరేట్గా ఏం వీసా తీసుకోక్కర్లేదండి. షెంజన్ వీసా మనం తీసుకుంటాం కదా, అదే సరిపోతుంది అనమాట. సో
అది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఇంకా మేమైతే ఒక 2, 3 మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము. ఐటినరీ కానీ ఏదైనా. సో, అక్కడ ఏమి చూడాలి, ఏంటి అనేది కూడా ముందే ప్లాన్ చేసుకుంటే మనం మనీ అండ్ టైము 2 సేవ్ చేయొచ్చు. యూరప్ కంట్రీస్ అన్నీ కూడా చాలా గ్రీనరీగా, ప్లాన్డ్‌గా అనిపిస్తుంది. మనకి పైనుంచి చూస్తున్నప్పుడే ఆ బ్యూటీ అనేది తెలుస్తుందనమాట. అండ్ ఫైనల్లీ ఐస్‌లాండ్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్‌గా మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నా కూడా ఇన్ కేస్ డిఫరెంట్ ఎయిర్‌లైన్స్ అయినా కూడా ఫైనల్ డెస్టినేషన్‌కే లగేజ్ అయితే వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ లేదు. సో, అదొకటి బెస్ట్ పార్ట్. లేకపోతే లగేజ్ అంతా తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్స్ కనెక్ట్ అవుతూ రావటం అంటే కొంచెం చిరాకుగా అనిపించేది. అండ్ ఫైనల్లీ ఐస్‌లాండ్‌లో హిల్టన్ అయితే బుక్ చేసుకున్నామనమాట. సో, హిల్టన్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 25-30 మినిట్స్ డ్రైవ్ అయితే ఉంది ఎయిర్‌పోర్ట్‌కి. అండ్ ఇది రెకావెక్ అండి. సో, రెకావెక్ నుంచి మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా కొంచెం దగ్గరగా ఉంటుందనమాట. ఇది రెకావెక్ సిటీ అండ్ ఐస్‌లాండ్ క్యాపిటల్ అనమాట ఇది. సో, నైట్ రీచ్ అయ్యేసరికి హోటల్‌కి 11:30 అయితే అయిందండి. ఇంకా మార్నింగ్ లెగిసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే వచ్చేసాము. అండ్ ప్యాకేజెస్ అయితే బుక్ చేసుకున్నామనమాట. సో, డే ప్యాకేజెస్ ఉంటుంది. సో, డే ప్యాకేజెస్ బుక్ చేసుకున్నాము. సో, 2 డేసే ప్లాన్ చేసుకున్నామనమాట. అంటే 2 డేస్, 3 నైట్స్. సో, అందుకని ఫస్ట్ డే వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. సో, బయటకొచ్చి బస్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద పాట్స్ పెట్టి ఫ్లవర్స్ అవి అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ ఆర్టిఫిషియల్ అనుకున్నా. తర్వాత చూస్తే అది న్యాచురల్ అని తెలిసిందనమాట. మనం ఎక్కడికెళ్ళినా కూడా ఫ్లవర్స్, గార్డెన్స్ ఇవే కదా చూస్తాము. నేనైతే పర్టిక్యులర్‌లీ అవే చూస్తా. నెక్స్ట్ ఇంకా చాలాసేపు వెయిట్ చేసాము. సో, టూరిస్ట్‌నందరిని కనెక్ట్ చేసుకుంటూ ఒక ప్లేస్‌కైతే తీసుకెళ్తారు. సో, ఆ ప్లేస్‌లో మనం వెహికల్ చేంజ్ అవ్వాల్సి ఉంటుందనమాట. కొన్ని కొన్ని అయితే డైరెక్ట్‌గానే మనకి ఎక్కడి నుంచైతే పిక్ చేసుకుంటారో ఆ వెహికల్‌లోనే వెళ్ళిపోతూ ఉంటాము. సో, ఫస్ట్ డే అయితే కనెక్టింగ్ ఉంది. ఫస్ట్ ఎక్కిన వెహికల్ డ్రైవర్ చాలా మనకి బాగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఇండియా నుంచి అని చెప్తున్నారు. అండ్ పూణే, ఢిల్లీ, ఆగ్రా ఇట్లాంటి ప్లేసెస్‌లో వర్క్ చేసేవాళ్ళు. నేను మాత్రం యూరప్‌కొచ్చేసానని చెప్పారనమాట. బట్ హిందీ పాటలు చాలా బాగా పాడుతున్నారండి తను. సో, అదొకటి బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వేరే వెహికల్‌కి షిఫ్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడిదొక చర్చ్ అనమాట. సో, అది బిగ్గెస్ట్ చర్చ్ అని చెప్తున్నారనమాట ఐస్‌లాండ్‌లో. సో, నెక్స్ట్ వెహికల్ అయితే చేంజ్ అయిపోయామండి. సో, ఇంకా అలా వ్యూస్ చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళామనమాట. సో, ఆ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ ఆసమ్‌గా ఉంది. ఐస్‌లాండ్ నా లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ చాలా యూనిక్‌గా ఉంటుందండి ఇక్కడ ప్లేసెస్ అన్నీ కూడా. నేచర్ లవర్స్‌కి మస్ట్ విజిట్ డెస్టినేషన్ అనే చెప్పాలండి. సో, నేచర్‌ని బాగా ఇష్టపడేవాళ్ళు ఈ ప్లేస్‌కైతే ఖచ్చితంగా రావాలి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇవన్నీ కూడా మౌంటైన్స్ వాల్కనోస్ ఎరప్ట్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో, మనకి ఎరప్షన్ అయిన తర్వాత మాల్టన్ లావా అంతా కూడా ఇట్లా జారి మనకి ఇట్లాగా ఇలా పరిచినట్టు అనిపిస్తది. అండ్ కొన్ని కొన్ని చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మౌంటైన్స్ మీద మాస్ లాగా కనిపిస్తదనమాట. అంటే లైట్ గ్రీన్ షేడ్‌లో ఉంటది. అండ్ మీరు దూరంగా చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా కొన్ని బ్లాక్‌గా అయిపోయినాయి చూసారా? సో, వాల్కనోస్ అన్నీ ఎరప్ట్ అయిన తర్వాత మౌంటైన్ అనేది చాలా డార్క్ బ్లాక్ కలర్‌లో ఉంటదనమాట వ్యూస్. అండ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నేను మాటల్లో చెప్పలేనండి. మధ్య మధ్యలో లేక్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఇప్పుడు మే సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్ కదా! సో, అందుకని కొంచెం ఎండ ఉందనమాట. యూజువల్‌గా ఐస్‌లాండ్‌లో క్లైమేట్ అస్సలు సహకరించదండి. సమ్‌టైమ్స్ విండీగా ఉంటుంది. అండ్ సమ్‌టైమ్స్ అన్‌ప్రెడిక్టబుల్ వెదర్ అయితే ఉంటదనమాట. కాకపోతే లక్కీగా మేము వెళ్ళినప్పుడు 2 డేస్ కూడా ఆసమ్ వెదర్ అయితే ఉంది. ఈవెన్ మనకి డ్రైవర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా చెప్పారు. ఐస్‌లాండ్‌లో ఇంత ఎక్కువ టెంపరేచర్ ఉండడం ఫస్ట్ టైమ్ అని చెప్పి. సో, అండ్ ఐస్‌లాండ్ హార్సెస్ కూడా ఫేమస్ అండి. అందుకని ఎక్కడ చూసినా మనకి మధ్య మధ్యలో హార్సెస్ కనిపిస్తా ఉంటాయన్నమాట. త్రూ ఔట్ మనకి ట్రావెల్ చేసినంత సేపు కూడా. మనకి ఐస్‌లాండ్‌లో పంటలు కూడా పండిస్తారండి. అంటే మనకి ఇక్కడ కొన్ని చోట్ల మాస్‌గా కనిపించినా కూడా కొన్ని చోట్ల మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే చాలా గ్రీనరీ ఉంటదనమాట. సో, ఆ గ్రీనరీ ఉన్న చోటంతా కూడా ఫార్మింగ్ అయితే చేస్తారు. అండ్ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ చూసారా? ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉంటూనే ఉంటుందండి. చిన్నదో, పెద్దదో బానే ఉంటాయి. చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇదొక వాటర్ ఫాల్. నేమొచ్చేసి సెలియా ల్యాండ్ ఫాల్స్ వాటర్ ఫాల్ అండి. యాక్చువల్‌గా ఇది సదర్న్ ఐర్లాండ్‌లో ఉందనమాట. సో, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటది ప్రొనౌన్స్ చేయడానికి.
మనకి. కాకపోతే మనం నాన్ నేటివ్ గదా! సో, మనకి అంత ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి రాదనమాట. డిస్క్రిప్షన్‌లో కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తానండి. గ్రీనరీ ఉన్న చోటల్లా కూడా ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో, ఫార్మింగ్‌లో కూడా వీళ్ళేంటంటే జియోథర్మల్ ఎనర్జీ యూజ్ చేసుకొని ఫార్మింగ్ అయితే చేస్తారు. అది కూడా గ్రీన్ హౌసెస్‌లో చేస్తారండి. సో, కుకుంబర్స్, గ్రీన్ పెప్పర్స్, పాటెడ్ ప్లాంట్స్ అండ్ కాలీఫ్లవర్, పొటాటోస్ ఇవన్నీ కూడా ఫార్మింగ్ అయితే చేస్తారనమాట ఐస్‌లాండ్‌లో. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఉంటది సౌత్ కోస్ట్ మొత్తం గూడా. ఇప్పుడు మనం వెళ్ళేది సౌత్ కోస్ట్ ఐలాండ్ అనమాట. సో, ఇక్కడ మనం కవర్ చేసేది ఏంటంటే మొత్తం త్రూ ఔట్ పాత్‌వే అంతా కూడా మౌంటైన్స్ అవి ఎప్పుడెప్పుడు ఎరప్ట్ అయినియి. సో, ఫార్మింగ్ ల్యాండ్ ఎట్లా ఉంటది, వాల్కనోస్ ఎరప్ట్ అయిన తర్వాత ఎట్లా ఉంటది, మాస్ ఉంటే ఎట్లా ఉంటది మౌంటైన్స్ మీద అవన్నీ కూడా మనం చూడొచ్చనమాట. సో, ఇక్కడ ఒక్క చోటే ఒక్క కొండ చూసారా? బ్లాక్, గ్రీన్ అట్లా ఉంది. మనం ఇన్ కేస్ కనుక వింటర్‌లో వెళ్ళినట్టయితే మొత్తం కూడా స్నోతో కవర్ అయిపోయి ఉంటదండి. సో, ఇన్ కేస్ మీరు ఎవరైనా కనుక మౌంటైన్స్ కవర్డ్ విత్ స్నో క్యాప్ ఎవరైతే చూస్తున్నారో మీకు ఆ వ్యూస్ కావాలి అంటే మీరు వింటర్ సీజన్‌లో వెళ్ళటమే. లేదు అంటే మాకు ఇట్లా అయినా పర్వాలేదు అంటే మీరు సమ్మర్ ప్రిఫర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి వింటర్‌లో కొంచెం అన్‌ప్రెడిక్టబులే ఉంటుందండి వెదర్. ఎప్పుడు ఎట్లా ఉంటదో తెలీదు. మేమన్నీ తట్టుకోగలము అంటే ఐస్‌లాండ్ వింటర్‌లో ప్రిఫర్ చేయండి. అంటే మీకు డిఫరెంట్ వ్యూస్ అయితే ఉంటది. ఇక్కడ ఒక టైప్ వ్యూ ఉంటుంది. మీకు వింటర్‌లో ఇంకో టైప్ వ్యూ ఉంటదనమాట. సో, అది చాయిస్ అండి. అది ఇలాగే వెళ్ళండి అని నేనైతే ఏం చెప్పలేననమాట. చెప్పాను కదా! ఐస్‌లాండ్ హార్సెస్‌కి ఫేమస్ అని. చూసారా? ఎక్కడ చూసినా హార్సెస్ మనకి కనిపిస్తూనే ఉంటుందండి త్రూ ఔట్. అండ్ మనకి ఐస్‌లాండ్ ఫేమస్ ఫర్ పెన్గ్విన్స్ కూడా కదా! బట్ పెన్గ్విన్స్ అయితే కొంచెం అంతరించిపోతున్నాయని చెప్పారు. అది నెక్స్ట్ డే ప్లాన్‌లో అయితే ఉందనమాట. యాక్చువల్‌గా పెన్గ్విన్స్, వేల్స్ అవి చూపించడము. కాకపోతే మాకేమీ కనిపించలేదు. సో, అది కూడా కొంచెం వెదర్ వల్ల కూడా అవి మనం చూడగలుగుతామండి. సో, అక్కడైతే సపోర్ట్ చేయలేదనమాట ఆ వెదర్‌కి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి చూసారా? సో, కొంతమంది ఇక్కడ స్టే కూడా చేస్తారు. వీళ్ళకేంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని సైన్స్ అండ్ బోర్డ్స్ ఉంటాయండి. సో, దానివల్ల వాళ్ళు క్లైమేట్ కూడా గెస్ చేసి ఇన్ కేస్ మనం వెళ్ళకూడదు అంటే స్టాప్ అయిపోతారనమాట. ఎప్పుడు ఎట్లా ఉంటదో క్లైమేట్ తెలీదు. సో, అందుకని డ్రైవర్స్ అందరికీ కూడా అది వాళ్ళకి ముందే చెప్తారనమాట. మీరు ఆ బోర్డ్ సైన్స్ చెక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు క్లైమేట్ కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు ఆ ప్లేసెస్‌కి వెళ్ళకూడదని అర్థం అంట. ఇప్పుడు మీకు చూపిచ్చే వాటర్ ఫాల్ స్కెర్గా ఫాల్స్ వాటర్ ఫాల్ అండి. ఇది ఐటినరీలో మనకి చూపిచ్చిన ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఇంతకుముందు మనం చూసిన వాటర్ ఫాల్ అది మనకి రివర్స్‌లో వచ్చేటప్పుడు చూపిస్తారు. సో, అది ఇంకా లాస్ట్ వాటర్ ఫాల్ అనమాట మనం చూసేది. అండ్ ఈ వాటర్ ఫాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ అండి ఐస్‌లాండ్‌లోని. అండ్ ఈ డ్రాప్ మనకి హైట్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 60 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చి మనకి అరౌండ్ 25 మీటర్స్ అయితే ఉంటుందనమాట. మనం పైకి కూడా వెళ్ళి చూడొచ్చు. మీకు వాక్‌వే కనిపిస్తుంది చూడండి సైడ్‌లో మనుషులు కనిపిస్తున్నారు కదా! సో, ఆ వాక్‌వే నుంచి మనం పైకెళ్ళి పైనుంచి కూడా చూడొచ్చు. బట్ డ్యూ టు టైమ్ కన్‌స్ట్రెయింట్ మేము పైకైతే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 4, 5 ప్లేసెస్ అయితే కవర్ చేశామనమాట ఈ పర్టిక్యులర్ ఐటినరీలో. సో, అన్నీ మనం డీప్‌గా పైకి వెళ్ళి అంత టైం స్పెండ్ చేసేంత టైం ఉండదు. మనం పర్సనల్‌గా వెహికల్ బుక్ చేసుకొని అలా ఉంటే మనం ఎంత టైం అయినా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఎక్కువ టైము, ఎక్కువ రోజులు మనం ఐస్‌లాండ్‌లో కనుక ఉంటే మనం ఎక్కువ టైము స్పెండ్ చేయొచ్చు. బట్ ఇట్లా మనం ట్రావెల్ ప్యాకేజెస్‌లో చేసుకుంటే మాత్రం వాళ్ళు ఒక పర్టిక్యులర్ టైంకి మరి బ్యాక్ అయిపోవాలి అంటే మనం ఆ టైంకైతే బ్యాక్ అయిపోవాలి. సో, అదొక డ్రాబ్యాక్ అయినా కూడా బట్ మనం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయడానికి స్కోప్ ఉంటది. ఇన్ కేస్ మనం పర్సనల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలంటే కూడా మనం పర్సనల్‌గా వెహికల్ రెంట్‌కి తీసుకొని ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారానే మనం అక్కడ రెంట్‌కి తీసుకోవచ్చు. అండ్ మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చండి. అదొక ఆప్షను. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఎక్కువ డేస్ ఉంటున్నాము మేము అంటే కూడా మీరు చక్కగా
టెంట్ హౌసెస్ లాంటివి ఉంటాయి. అట్లాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చనమాట. సో, ఇట్లాంటి ఆప్షన్స్ కొన్నైతే ఉన్నాయి. బట్ మనకి ఎళ్ళిన కొంచెం టైంలో అవన్నీ చేయలేం కాబట్టి డే ప్యాకేజెస్ అయితే తీసుకొని కవర్ అయితే చేశాము. ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయండి. సౌత్ కోస్ట్‌లో కూడా మధ్య మధ్యలో మనకి ఇల్లులు కనిపిస్తా ఉంటాయన్నమాట. అండ్ బిగ్గెస్ట్ వాల్కనో ఎరప్షన్ ఎప్పుడు జరిగిందంటే 1783, 84 ఆ రోజుల్లో జరిగిందనమాట. అప్పుడు చాలామంది కూడా ఇక్కడి నుంచి వెకేట్ చేయటం జరిగిందంటే చాలా ప్రాణాలు కూడా కోల్పోయారంట. సో, అదే పెద్ద వాల్కనో ఎరప్షన్ అండి ఐస్‌లాండ్ హిస్టరీలోనే. కొంచెం భయంగానే అనిపిస్తది. ఎందుకంటే ఇట్లాంటి మౌంటైన్స్ ప్లేసెస్‌లో వాల్కనోస్ ఎప్పుడు ఎరప్ట్ అవుతాయో తెలీదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం టెక్నాలజీ ఉంది కాబట్టి ఎప్పుడు కొంచెం మనం ప్రిడిక్టబుల్‌గా ఉంటదనమాట వెదర్ అది కూడా. కొంచెం జాగ్రత్త పడటానికి స్కోప్ ఉంటది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము చూసింది బ్లాక్ సాండ్ బీచ్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం సాండ్ అంతా కూడా బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఎందుకు ఇక్కడ బ్లాక్‌గా ఉంటుందంటే, ఎప్పుడైతే మనకి ఈ వాల్కనోస్ అన్నీ ఎరప్ట్ అవుతాయో, దాంట్లో ఉన్న లావా అంతా కూడా మనకి ఓషన్‌లోకెళ్తది గదా! సో, ఓషన్‌లోకెళ్ళిన తర్వాత ర్యాపిడ్‌గా కూల్ అయిపోతుంది. అండ్ స్మాల్ స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ అయిపోతది. సో, బ్రేక్ అయిన తర్వాత మనకి ఆ కలర్ వచ్చి డార్క్‌గా తయారవుతుంది. ఎందుకంటే మనకి హై ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, ఆ బ్లాక్ కలర్ అయితే వస్తుందనమాట. సో, అది రీజను. అండ్ యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ బీచ్ కొంచెం డేంజరస్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్నీకర్స్ వేవ్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో, ఈ స్నీకర్స్ వేవ్స్ అంటే ఏంటంటే అన్‌ప్రెడిక్టబుల్‌గా వేవ్స్ వచ్చేస్తూ ఉంటదనమాట. ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. సో, వచ్చేసి ఒకేసారి తీసుకెళ్ళిపోయి కూల్ వాటర్‌లో పడేస్తదనమాట. సో, అది రీజను. సో, అందుకనే ఇది కొంచెం డేంజరస్ బీచ్ అంటారు. అందుకనే ఎక్కువ యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 30 మీటర్స్ డిస్టెన్స్‌లో చూడమని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే స్నీకర్స్ వేవ్స్ ఎప్పుడు ఎట్లా వస్తాయో తెలీదు కాబట్టి. అండ్ వార్నింగ్స్ అక్కడక్కడ మనకి ఉంటాయి. ఇక్కడికెళ్ళొద్దు అని చెప్పి. సో, ఆ వార్నింగ్స్ ప్రకారంగా మనం ఫాలో అయిపోవాలి. లేకపోతే మనకి రెస్క్యూయర్ టీమ్ కూడా చాలా కష్టమండి ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ కోల్డ్ వాటర్ ఉంటది కాబట్టి రెస్క్యూ గూడా చాలా కష్టంగా ఉంటదంట ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో. అండ్ ఇందాకంతా ఒక వ్యూ ఉంటే ఇక్కడ చూసారా మొత్తం కూడా ఫ్లాట్ సర్ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఫ్లాట్ సర్ఫేసెస్ ఉండి అండ్ మనకి ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ కలర్‌లో ఉంది. అండ్ అక్కడక్కడ మనకి కొంచెం గడ్డిలాగా మొలిచుందనమాట ఎడ్జెస్‌లో. కొన్ని కొన్ని ఏంటంటే మాస్‌లా కూడా ఉందనమాట. సో, కొంచెం మనకి వాల్కనో ఫార్మ్ అయిపోయిన తర్వాత చెమ్మ లాంటిది ఏమైనా ఉందనుకోండి, దాని మీద మాస్ అయితే ఫార్మ్ అవుతుంది. జస్ట్ ఇన్ కేస్ ఎక్కువ వాటర్ ఆ కొండల మీద నిలిచి ఉంటే మనకి గడ్డిలాగా ఇట్లా ఫామ్ అవుతదనమాట. సో, అదే చెప్తున్నారు ఆవిడ. సో, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్‌గా షేడ్స్ ఎందుకున్నాయి మౌంటైన్స్ అంటే అది రీజను. మాస్ ఫామ్ అయిపోయిన మౌంటైన్స్ అయితే ఇట్లా ఉంటుందండి. సో, చూస్తున్నారు కదా! మొత్తం కూడా అదొక బ్లాక్ అని గూడా చెప్పలేను. డార్క్ మెహందీ గ్రీన్ కొంచెం కొంచెం గ్రేయిష్ షేడ్ అట్లా అయితే ఉంది. సో, దీని మీద ఏంటంటే లైట్ చెమ్మలాగుంటే ఇట్లా ఫామ్ అవుతది. సో, నెక్స్టొచ్చి డిఫరెంట్ షేడ్ ఇంకోటి చూపిస్తానిప్పుడు. సో, ఇది మాస్ రోజ్ కదా! ఇక్కడ చూసారా అసలు మొత్తం అదొక గ్రీన్‌లాగా కొంచెం గడ్డి మొలిచినట్టు అట్లా అనిపిస్తుంది. సో, దీని మీదేంటంటే కొంచెం వాటర్ ఎక్కువ సేపు స్టాగ్నెంట్ అయ్యుంది. అందుకే ఇది ఇలా కనిపిస్తుంది. యాక్చువల్‌గా వింటర్‌లో వెళ్తే ఇవన్నీ కూడా మౌంటైన్స్ మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. బట్ సమ్మర్ సీజన్‌లో ఇదొక వ్యూ అండి. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే భలే కనిపిస్తున్నాయి. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఇన్ని వాటర్ ఫాల్స్ చూడగలుగుతున్నాము. అదే వింటర్‌లో అయితే మనకి ఐస్‌లో అది కానీ మనకి మింగిల్ అయిపోయి అంత క్లియర్‌గా అయితే కనిపించదు. అండ్ మోర్ ఓవర్ మనకి కరగదు కాబట్టి వాటర్ ఫాల్స్ కూడా మనకి కొంచెం అంత క్లియర్‌గా ఉండదనమాట. కొంచెం తక్కువుంటది ఫాలింగ్ అనేది. అండ్ నెక్స్ట్ చూపిచ్చేది నాకు నచ్చిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ అనమాట. గ్లేషియర్ లగూన్ అండ్ డైమండ్ బీచ్. అండ్ ఇది ఎంత అద్భుతంగా ఉందో నేనైతే మాటల్లో చెప్పలేనండి. నాకు ఐస్‌లాండ్ మొత్తంలో
ఈ సౌత్ కోస్ట్ పర్టిక్యులర్‌గా నాకు నచ్చిన ఫేవరెట్ ప్లేస్ ఈ గ్లేషియర్ లగూను. అండ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు ఇలాంటి ప్లేస్ అనేది ఎర్త్ మీద ఉందా అనిపించిందనమాట. అంత బావుంది. లక్కీలీ ఏంటంటే, ఈ గ్లేషియర్ లగూన్‌కెళ్ళినప్పుడు ఒక ఐస్ అయితే చూసారా ముక్కలవుతుంది. సో, మేమైతే ఫస్ట్‌లో క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ మేము క్యాప్చర్ చేసింది కొంచెం చిన్నగా పగిలింది. చూసారా మొత్తము ఐస్ కూడా ఇట్లాగా సైడ్‌కి ఒరిగిపోయి మొత్తం కరిగిపోయి డ్రాప్ అవుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వావ్ ఫీలింగ్ అండి. ఎంత బావుందంటే చాలా బావుంది. ఇంకా డైరెక్ట్‌గా చూస్తే మాటలు లేవనమాట. అంత బావుంది. సో, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టిక్యులర్ గ్లేషియర్స్ కూడా చూసారా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ ఉంది, లైట్ స్కై బ్లూ ఉంది. అండ్ మనం ఇది వింటర్ సీజన్‌లో వచ్చామనుకోండి, ఈ వింటర్ సీజన్‌లో మొత్తం గూడా ఆ బీచ్ కూడా మనకి లైట్‌గా ఐస్ లాగా పట్టేసి ఉంటదంట. అండ్ ఎనకాల మౌంటైన్స్ అన్నీ కూడా అస్సలు ఫుల్లు కవర్ అయిపోతది స్నోతో అని చెప్పారు. అండ్ డైమండ్ బీచ్ అయితే అంత వ్యూ అయితే లేదండి. అండ్ డైమండ్స్ అంటే ఇక్కడ ఈ గ్లేషియర్ లగూన్‌లో మనకి కరిగిపోయినవన్నీ కూడా మనకి ఓషన్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ ఓషన్‌లో మనకి డైమండ్స్ లాగా కనిపిస్తాయన్నమాట ఇవే. సో, అందుకనే దాన్ని డైమండ్ బీచ్ అంటారు. ఇక్కడ వెదర్ చాలా విండీగా ఉంది. అండ్ చాలా చలేసిందండి. అండ్ చెవుల్లోకి బాగా గాలైతే వెళ్ళిపోయిందనమాట. అయితే ఇందాక చూసిన వాటర్ ఫాల్స్ అవన్నీ చోట్ల బానే ఉంది కానీ, బట్ ఇక్కడ మాత్రం చాలా విండీగా అనిపించింది. అండ్ ఎవరైనా ఈ ప్లేస్‌కి వెళ్తే కనుక ముందుగా ప్రిపేర్డ్‌గా వెళ్ళండి. కొంచెం అన్నీ కవర్ చేసుకొని వెళ్ళండి బెస్ట్. అండ్ కలర్స్ మాత్రం డిఫరెంట్‌గా గ్లేషియర్స్ అన్నీ బాగా కనిపించింది. అండ్ వింటర్‌లో ఇంకో లుక్ ఉంటదండి. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి మొత్తం వాటర్ ఫ్లోయీగా అక్కడక్కడ గ్లేషియర్స్ అట్లా కనిపించింది. ఇదొక వ్యూ, అదొక వ్యూ అనిపించింది నాకైతే. నేను మామూలుగా గూగుల్ ఇమేజెస్ చూశాను. బట్ ఎంజాయ్ చేయాలి అంటే సమ్మర్ సీజనే బెస్ట్ అండి. మనం అంత వెదర్‌ని తట్టుకుంటామా వింటర్‌లో అంటే అది నాకు డౌటే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే అంత విండీగా ఉంది. ఇంకా వింటర్ సీజన్‌లో అయితే మనం చెప్పక్కర్లేదు. డ్యూ టు టైమ్ కన్‌స్ట్రెయింట్ మేము లోపలికి వెళ్ళలేదు. యాక్చువల్‌గా ఇక్కడ బోటింగ్ కూడా ఉందనమాట. ఇన్ కేస్ ఎవరైనా లోపలికి వెళ్ళి దాని దగ్గర నుంచి చూడాలి ఆ బ్యూటీనంటే గ్లేషియర్ లగూన్స్ అలా కూడా ఉందనమాట. అండ్ ఇక్కడ బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడేంటంటే మనకి ఇప్పుడు ఐస్ చూసారా ఎట్లా కరిగిపోయి ఇట్లా ఒరిగిపోయిందో. జస్ట్ ఇన్ కేస్ మనం బోట్ ఎక్కాక ఆ ప్లేస్‌లో ఉండుంటే గనక మన సిచ్యువేషన్ ఏంటా అనిపించింది నాకొక్కసారిగా. వాళ్ళు అనలైజ్ చేసే తీసుకెళ్తారులెండి. మనకి ఏ గ్లేషియర్ కరుగుతుంది అని మనకు తెలుస్తుంది కదా ముందస్తుగానే. సో, దాని ప్రకారంగానే తీసుకెళ్తారు. అండ్ మేముండంగానే కొన్ని బోట్స్ అయితే వెళ్ళింది కూడా మేము చూసాము. అండ్ ఇక్కడ గ్లేషియర్ లగూన్స్ నుంచి అట్లాగా మనకి బీచ్ ఫ్లో అయ్యి మనకి ఓషన్‌లో కలిసిపోతుందనమాట. సో, ఇదంతా కూడా నార్మల్‌గా ఉంది. అక్కడే గ్లేషియర్స్ ఉన్నాయి గదా! సో, మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో, రైట్ సైడ్ గ్లేషియర్స్, లెఫ్ట్ ఇంకా అలాగా ఆ గ్లేషియర్స్ అన్నీ మూవ్ అవ్వుకుంటూ అట్లాగా బీచ్‌లో అయితే కలిసిపోతుంది. ఆ బీచ్‌లో ఈ గ్లేషియర్స్ ఏవైతే ఉందో పెద్ద పెద్దగా, సో, అవి అక్కడి వరకు ఎళ్ళే వరకు అది ఎట్లా ఉంటుందంటే చూడటానికి డైమండ్స్ లాగా అనిపిస్తుంది. అందుకే దాన్ని డైమండ్ బీచ్ అన్నారు. అండ్ ఇక్కడ చూసారా అన్ని చోట్ల కూడా ఇంకా బ్లాక్కే ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా రీజను. అదే రీజన్ అనమాట. సో, ఇక్కడ పెబుల్స్ అయితే ఎంత బాగున్నాయంటే గ్రే కలర్ అండ్ ఆ శాండ్ చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఈ గ్లేషియర్ లెగూన్స్ ఇవన్నీ కూడా మనం హెలికాప్టర్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా చేయొచ్చు. అండ్ కొంతమందైతే ఎక్కుతున్నారండి. మేమైతే ఇంకా టైం లేదు కదా! సో, ఇంకా బ్యాక్ అయిపోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 4 అవర్స్ జర్నీ అనమాట. సో, ఆల్మోస్ట్ మేము మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ రీచ్ అయ్యేవరకి 10 అయిందనమాట. సో, అంత లాంగ్ జర్నీ అనమాట. సౌత్ కోస్ట్ కొంచెం టైం ఎక్కువ. బట్ నాకు ఈ గ్లేషియర్ లగూన్ చూసిన తర్వాత వర్త్ వాచింగ్ అనిపించింది. అండ్ ఎవరైతే ఐస్‌లాండ్‌కెళ్తారో ఖచ్చితంగా ఈ ప్లేస్‌నైతే మీరు ట్రై చేయండి. అండ్ ఇందాక బ్రిడ్జ్ కనిపించింది కదా రైట్ సైడ్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్తున్నాము. అండ్ బీచ్ చూసారా? ఇందాక నేను చెప్పాను కదా డైమండ్ బీచ్ అని చెప్పి. సో, ఈ గ్లేషియర్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోయి మనకి డైమండ్ షేప్‌లో కనిపిస్తుంది. అండ్ మీరు వింటర్‌లో వెళ్లారంటే గనక కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఈ పర్టిక్యులర్ ప్లేస్‌కి రావటానికి. ఎందుకంటే ఐసీ ఉంటుంది ట్రావెల్ అంతా కూడా.
నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్‌లో చెప్పాను కదా! ఇందాక ఫస్ట్ చూసిన వాటర్ ఫాల్ ఇదే అనమాట. సో, ఫస్ట్ మనం ఏదైతే వాటర్ ఫాల్ మళ్ళా రివర్స్ వచ్చినప్పుడు చూపిస్తామన్నామో అక్కడే మళ్ళీ ఆగుతాము. అండ్ ఈ వాటర్ ఫాల్ కూడా చాలా ఫేమస్ అండి. అండ్ ఈ పర్టిక్యులర్ వాటర్ ఫాల్‌లో 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి మనకి రెయిన్బో వస్తది చూసారా? లెఫ్ట్‌లో రెయిన్బో కనిపిస్తుంది. అండ్ మనం ఈ వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చనమాట. దానికి ఇంకో రూట్ కూడా ఉంటుంది. మనం కొంచెం పైకెక్కిన తర్వాత వెనకాల నుంచి కూడా మనం వాటర్ ఫాల్స్‌ని చూడొచ్చు. అండ్ సో, ఈ డే అంతా కొంచెం హెక్టిక్‌గానే నడిచిందండి. ఎందుకంటే మనకి సౌత్ కోస్ట్ డ్రైవింగ్ ఎక్కువ ఉంటదనమాట. ప్లేసెస్ ఒక 4 అయితే చూపిచ్చారు. మధ్యలో ఒక పార్క్ ఉంది. నేషనల్ పార్క్ కానీ బట్ అది క్లోజ్ ఉందనమాట. అండ్ రెయిన్బో లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి మనకి కనిపిస్తుంది. అబ్జర్వ్ చేశారా? సో, సింగిల్ రెయిన్బో అయితే కనిపిస్తుంది. మనం ఫస్ట్ చూసిన వాటర్ ఫాల్స్ డబల్ రెయిన్బో అయితే కనిపిస్తది. అండ్ మనం దీని బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ మేమైతే వెళ్ళలేదండి. సో, ఆ వ్యూ నేను ఫోటో అయితే చూపిస్తున్నా. సో, ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. అండ్ హోటల్‌కి 10:30 కల్లా రీచ్ అయిపోయామనమాట నైట్. బట్ స్టిల్ అక్కడ డే లాంగ్ ఉంటుందనమాట. సో, అందుకని ఇంకా పగలుగానే ఉంది. 4 అవర్స్ ఏమో ఉంటదండి మొత్తం నైట్ అంతే ఐస్‌లాండ్‌లో. సో, అది. సో, యాహ్! ఇదండి ఇవాల్టి ట్రిప్ మాది. ఐస్‌లాండ్ ఫస్ట్ డే ట్రిప్ చాలా ఎక్సైటింగ్‌గా, చాలా హ్యాపీగా గడిచిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెట్లా అనిపించింది ఈ ప్లేసెస్ కామెంట్ చేసేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.